హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ఫోటోలో చూపిస్తున్న మలై టోస్ట్ని నేను వదిని ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాం. ఎలా చేస్తున్నామో చూసేయండి. ఇదైతే మేమిద్దరం కలిసి ఫస్ట్ డిష్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం. ఫస్ట్ డెజర్ట్ అనుకోండి. ఇంకా 5 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని చుట్టూ బ్రౌన్ పార్ట్ని అయితే కట్ చేసేసుకోవాలి. ఇంకా ఈ వైట్ పార్ట్ని అయితే 4 పీసెస్ చేసుకోవాలి, స్క్వేర్ క్యూబ్స్ లాగా. ఇంకా వాటిని ఆయిల్లో అయితే కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. మరీ డీప్గా చేసుకుంటే మాడిపోతాయి. ఇంకా ఇలా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లో కొద్దిగా షుగర్ యాడ్ చేసుకోవాలి. మీకు టేస్ట్ని బట్టి దానికి తగ్గట్టు వాటర్ పోసేసుకొని బాగా షుగర్ సిరప్ వచ్చేలాగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకోవాలి. నెక్స్ట్ అది అయిపోయాక ఈ బ్రెడ్ స్లైసెస్ని కాసేపు షుగర్ సిరప్లో డిప్ చేసేసేయండి. ఇంకా మళ్ళీ తీసి పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ ఓవర్గా ఫీల్ చేసుకుంటుంది. ఒక కడాయి తీసుకొని మిల్క్ యాడ్ చేసుకొని, నేనైతే ఇక్కడ 1 కప్ మిల్క్ తీసుకుంటున్నాను. దానికైతే నేను ఇక్కడ 1.5 ప్యాకెట్ ఆఫ్ మిల్క్ పౌడర్ని అయితే యాడ్ చేసుకున్నాను. బాగా స్టీర్ చేసుకోవాలి ఉండలు లేకుండా. మళ్ళీ కొద్దిగా షుగర్ సిరప్ని అయితే యాడ్ చేస్తున్నాను. సో ఫైనల్లీ కోవా అయితే అయిపోయింది. ఇదే మా అవుట్పుట్. టేస్ట్ అయితే చాలా బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.